సక్సెస్ఫుల్లీ మా స్టూడెంట్ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేశారు. కాకపోతే 4 డేస్లో కంప్లీట్ చేయాల్సిన చాప్టర్ని 7 డేస్లో కంప్లీట్ చేశారు. గుడ్ థింగ్ ఏంటంటే అంతకుముందు నాకు చాప్టర్ ఎక్స్ప్లెనేషన్కి, థియరీ పార్ట్కి, ఫార్ములాస్కి, జస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్కే 1 వీక్ పట్టేది. కాకపోతే ఈసారి 1 వీక్లోనే థియరీ పార్ట్, క్వశ్చన్ ప్రాక్టీస్, రివిజన్, ఎగ్జామ్ అన్నీ అయిపోయాయి. కాబట్టి మా వాళ్ళలో కొంచెం డెవలప్ కనపడింది కాబట్టి కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఈ వీక్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి, పాయింట్స్ బోర్డులో టాప్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇచ్చేసాము. మన ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ చాప్టర్కి ప్రతి స్టూడెంట్కి పాయింట్స్ బోర్డు మీద పాయింట్స్ చేస్తుంటాము. టైమింగ్స్కి, క్లాస్ పర్ఫార్మెన్స్కి, బోనస్ పాయింట్స్కి, క్లాసు రెస్పాన్స్కి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీటెడ్కి, ఎగ్జామ్కి అన్నిటికీ కలిపి టాప్ 150 వచ్చిన వాళ్ళకి మనం ఎప్పుడు కూడా 500 ప్రైజ్ మనీ ఇస్తాము. ఈసారి ఎగ్జామ్ ముందు వరకు పాయింట్స్ బోర్డు చూస్తే ఒక ఇద్దరు టాప్లో ఉన్నారు. ఎగ్జామ్ పెట్టాము. ఎగ్జామ్ పెట్టాక ఎగ్జామ్ కండక్ట్ చేసి మార్క్స్ ఇచ్చేసి ఆ మార్క్స్ అన్ని బోర్డు మీద అప్డేట్ చేశాక బోర్డు చూస్తే జస్ట్ ఒకే ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా రాయడం వల్ల ధనుష్ వికాస్ కంటే టాప్లోకి వచ్చాడు. కానీ యాక్చువల్గా చూస్తే నేను చూసిన దాని ప్రకారం ఈ 1 వీక్ ధనుష్ కంటే వికాసే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు. ఎక్కువ టైం కానీ, ఎక్కువ క్వశ్చన్స్ కానీ, ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం కానీ అన్నిట్లో చూస్తే వికాసే ఎక్కువసేపు కష్టపడ్డాడు. మాకు కూడా తను చేసిన హార్డ్ వర్క్కి ఇద్దరికి ఇద్దాం అనిపించింది. స్టూడెంట్స్ కూడా అదే అన్నారు, సార్ ఈసారి ఇద్దరికి కల్పించండి సార్ అని. కానీ నాకు అనిపించింది ఫస్ట్ అంటే ఫస్టే అని చెప్పి నేను మళ్ళీ ఇలాగే అలవాటు అయిపోద్ది, ఎగ్జామ్ వాల్యూ తెలియాలి, ఎగ్జామ్లో ఆ ఒక్క క్వశ్చన్ వాల్యూ తెలియాలని చెప్పి నేను జస్ట్ ధనుష్ మాత్రం ఇచ్చాను. కానీ ఈసారి వికాసం కూడా అప్రిషియేట్ చేయొచ్చు. నేను అందుకే చెప్పేది, ప్రతి స్టూడెంట్కి చెప్పేది కూడా అదే. మీరు ఎన్ని గంటలు కష్టపడ్డారు, ఎన్ని బుక్స్ చదివారు, ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశారు, ఎన్ని పీవైక్యూస్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ చేశారు, ఎంతసేపు రీజన్ చేశారు, ఇవన్నీ మిమ్మల్ని ఎవ్వరు ఏం అడగరు. జస్ట్ ఎగ్జామ్ రాశాక నువ్వు ఎంత స్కోర్ చేసావు, ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నావు, ర్యాంక్ ఎంత వచ్చింది, టాప్ వచ్చావా లేదా, ఇది ఒక్కటి మిమ్మల్ని అడుగుతారు. ఆ జస్ట్ 3 అవర్స్లో రాసింది మాత్రమే చూస్తారు. 2 వీక్స్ కష్టపడింది ఎవరో చూడరు. కాబట్టి ఎగ్జామ్కి మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు.